వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. ఎలక్షన్ కమిషన్ అధికారులు సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరపాలి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం కళా వెంకట్రావు భవనం నందు కర్నూలులో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాబురావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎలక్షన్ అధికారి అయిన కలెక్టర్కు పోలీసు యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేసేదేంటంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపించాలని, అదేవిధంగా నడవలేని వారికి, వికలాంగులకు వారికి అవసరమయ్యే రీతిలో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అధికారులకు మరియు పోలీసు యంత్రాంగానికి కోరారు. ప్రజలందరినీ ఒకటే కోరేది ఏంటంటే ఏ పార్టీ అయితే మీకు సేవ చేస్తుందో, అభివృద్ధి దిశగా చర్యలు చేస్తుందో అలాంటి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ప్రజలు డబ్బులకు ఆశించకుండా ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులైన కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని వారు కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ జిలానీ బాషా మాట్లాడుతూ రోడ్లు, కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరల విషయంలో మరెన్నో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని, కావున మా పార్టీ అధికారంలోకి వస్తే ఇటువంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. అదేవిధంగా ప్రత్యేక హోదా కావాలన్న కాంగ్రెస్ నుండే సాధ్యమవుతుందన్నారు. ప్రజలందరూ ఇంటికి పరిమితం కాకుండా మీకు ఎక్కడైతే బూత్ ఉందో అక్కడ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కరెంటు బిల్లులు పెరుగుతున్నాయని, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, మనకు ఏదైతే పోలవరం రాలేదని, మనకు మద్యపాన నిషేధం కాలేదని, సిపిఎస్ రద్దు కాలేదని, మనం ఏదైతే బాధపడుతున్నామో, ప్రత్యేక హోదా రాలేదని బాధపడుతున్నామో, ఆ బాధ నుంచి విముక్తి కలగాలంటే మీరందరూ ఓటు వేయాలి. ఓటు వేసి మీ అమూల్యమైన వీటిని మీ దగ్గరున్న ఆయుధాన్ని ఉపయోగించాలి. ఇదే కరెక్ట్ సమయము. మళ్ళీ 5 ఏళ్ళ వరకు మనకు ఈ అవకాశం రాదు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనకి ఏవైతే కావాలనో, ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేర్చుకోవాలంటే ఇది సరైన సమయము. దయచేసి అందరూ ఆలోచించి ముందుకు వచ్చి అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ నుంచి ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కడైతే బూత్లో ఉందో అక్కడికి వెళ్ళి ఉదయాన్నే ఓటు వేసుకుంటే మన భవిష్యత్తును మార్చుకోగలుగుతాము. మనకు కావాల్సిన ఏవైతే అనుకుంటున్నామో, ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం అయితేనేమి, మన రాష్ట్రం రాజధాని కావాలన్నా, రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న విషయం కూడా ఇంకోసారి గుర్తు చేస్తూ మీరందరూ దయచేసి ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో చర్చించి మరీ నిర్ణయం తీసుకొని ఓటు వేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, ఓటరు మహాశయులారా, లౌకికవాదులారా, ఒక్కసారి ఆలోచించండి. మరి ఈరోజు మోడీ ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్నే తీసివేసి మరి మనుధర్మ శాస్త్రాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఒక పక్క చెప్తూ మరి ముస్లింస్లపైన, క్రైస్తవులపైన దాడులు, అత్యాచారాలు, మరి మసీదులపై దాడులు, చర్చిలపై దాడులు, ఎక్కడ చూసినా మత సామరస్యం లేకుండా మతాల మధ్యన చిచ్చు పెడుతూ మరి వాళ్ళు విధంగా చేస్తున్నారు. మరి అలాగే ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మన హక్కులను, అంటే బడుగు బలహీన వర్గాలను, అందరి హక్కులను తొలగించి మరి కులవృత్తులను చేసుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని తొలగించాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. మరి ఒక పక్క ముఖ్యంగా ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎటువంటి గలాటాలు జరుపుకోకుండా భద్రత కల్పించడంలో పోలీస్ డిపార్ట్మెంట్ డిఐజీ గారు కానీ, ఎస్పీ వారు కానీ మేము ముందు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఒకటే: ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరపండి. కుంటి వాళ్ళకు కానీ, గుడ్డి వాళ్ళకు కానీ, అదేవిధంగా ముసలి వాళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళకు సౌకర్యాలు నిండుగా కల్పించండి. ముందుగా ఏ ఇంట్లో గర్భవతులు కానీ ఏ ఇంట్లో అయితే ఉన్నారో అనేది మీ అధికారుల తరఫున మీరు గుర్తించండి. గుర్తిస్తూ ఒక వెహికల్ పంపిస్తూ మీరే బాధ్యతగా తీసుకొని ఓటు హక్కు వినియోగించుకొని ఏర్పాటు చేయండి అని మేము ముఖ్యంగా ఎలక్షన్ ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని బూతులు మన కర్నూలు పార్లమెంట్లో కొన్ని బూతులు కూడా గుర్తించడం జరిగింది డిపార్ట్మెంట్. వాటితో పాటు ఇంకా కొన్ని బూతులు కూడా ఎటువంటి గలాటలు లేకుండా జరపమని, ప్రశాంతంగా జరపమని పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి: డబ్బులు వెదజల్లే పార్టీలు ఈరోజు 2000, 3000, 1000 రూపాయలు ఇస్తున్నారు.
2000, 3000, 2000 రూపాయలు ఇచ్చేవాళ్ళు రేపు మనకు 5 సంవత్సరాలు విషయం ఇదే. ఎందుకంటే గత సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం చూసాం. ఓటుకు ఎంత ఇచ్చారో చూసాం, అభివృద్ధి ఎంత చేశారో చూసాం, మన పార్లమెంటుకు ఏ విధంగా అభివృద్ధి చేశారో చూసాం. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఎంత తేడా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నిష్పక్షపాతంగా మీరు ఓటు వేయండి. ఏ పార్టీ అయితే నిజాయితీగా ఉండి అభివృద్ధి చేయాలనేది నిర్ణయించుకున్నారో ఆ పార్టీని గుర్తించండి. అదేవిధంగా ఓటర్లకు, పేదలకు, ముఖ్యంగా 80-90% ఉన్న పేద ప్రజలు ఖచ్చితంగా గుర్తించాల్సింది డబ్బులు కాదు, కేవలం 1000 రూపాయలు, 2000 రూపాయలు ఈ రోజుతోనే అది సేవ చేసే పార్టీ నాయకులకు, అభివృద్ధి చేసే పార్టీలకు మీరు గుర్తించి ఓటేయండి. ముఖ్యంగా నేను చెప్తున్నది ఒకటే, ఈరోజు దేశ పరిస్థితి కానీ రాష్ట్ర పరిస్థితి కానీ చాలా నీచంగా ఉంది, చాలా విషపూరితంగా ఉంది అనేది గుర్తించండి ఓటర్ల మహాశయులారా. విషపూరితమైన భావజాలతో భారతదేశం మన రాష్ట్రం కూడా ఉంది, అందులో మన జిల్లా కూడా ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోన గుండె మీద చెయ్యి వేసుకొని ఎవరైతే మీకు కరెక్ట్గా అనిపిస్తారో వాళ్ళకు ఓటు వేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు బీజేపీ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, వివిధ పార్టీలు ఒక్కో కోణంలో ఒక్కొక్కటి ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకే కోణం ఆలోచిస్తుంది, కేవలం ప్రజా సంక్షేమం కోసం మాత్రమే గుర్తించండి, కేవలం దేశ రక్షణ కోసం మాత్రమే పాటుపడుతుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా పేద ప్రజలకు ఏమి కావాలనేది గుర్తించింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. గత 50-60 సంవత్సరాలు ఏదైనా ఏ అభివృద్ధి చెందిందో ఒక్కసారి ఆలోచించండి. 24 గంటలు లేని పరిస్థితుల్లో గుండె మీద చేసుకొని కుటుంబ సభ్యులంతా కలిసి చర్చించి నిష్పక్షపాతంగా అభివృద్ధి చేసే పార్టీలను గుర్తించాలని మరీ కోరుచున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా రాంపుల్లయ్య యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మీరు ఎంపీకి ఖచ్చితంగా వేస్తారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా కర్నూలు పార్లమెంట్లో కర్నూలు శాసనసభ అభ్యర్థిగా షేక్ జిలానీ గారిని నిర్ణయించడం జరిగింది. వాళ్ళు కూడా అత్యధికంగా మెజార్టీ వేసి గెలిపిస్తారని మేము కోరుతున్నాం. అదేవిధంగా పక్కన ఉన్న కోడూరులో మురళీకృష్ణ గారిని ఎక్స్ఎమ్మెల్యే ఆల్రెడీ మీకు విదితమే, ఆయన్ని కూడా మీరు అత్యధికంగా ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా ఇండియా కూటమైనటువంటి పత్తికొండలో సిపిఐ అభ్యర్థి రామచంద్ర గారిని కూడా ఖచ్చితంగా మీరు ఆలోచించి ఓటు వేసి ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఎమ్మిగనూరు కాశీం అలీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినాడు, ఆ అభ్యర్థి కూడా అత్యధికంగా ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మంత్రాలయం నియోజకవర్గంలో మురళీకృష్ణ రాజు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీరు అభ్యర్థికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆదంలో రమేష్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు, ఆ అభ్యర్థి కూడా ఖచ్చితంగా ఓటు వేసి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాం. అదేవిధంగా ఆలూరులో నవీన్ కిషోర్ అనే అబ్బాయి నిలబడ్డాడు,